అల్లు మెగా ఫ్యామిలీస్ మధ్య పుష్ప 2 రేపిన వివాదం కేవలం మీడియా ప్రచారమేనని స్పష్టమైంది. అల్లు అర్జున్ తన మేనత్త ఇంటికి వెళ్లి మామ చిరంజీవితో తన సక్సెస్ ని పంచుకున్నాడు. రామ్ చరణ్ అపోలో అల్లుడైనప్పటి నుంచి కొంచెం అల్లు అర్జున్ చిరంజీవి మధ్య దూరం పెరిగింది. తాత అల్లు రామలింగయ్య, నాన్న అల్లు అరవింద్ ఇచ్చిన ప్రోత్సాహం, ఆర్థిక వెసులుబాటుతోనే చిరంజీవి ఇండస్ట్రీలో నిలదొక్కున్నారనేది అల్లు అర్జున్ వాదన. అపోలో వియ్యంకుడయ్యాక చిరంజీవిలో మార్పు వచ్చిందని, ఇద్దరు ఎడముఖం పెడముఖం పాలయ్యారని, ఎన్నికల్లో సైతం పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేయకుండా మిత్రుడి కోసం జగన్ పార్టీకి సపోర్ట్ చేశాడు. పుష్పలో సైతం ఆయన ఎవడికి బాస్, ఆయన తమ్ముడికి బాస్, ఆయన కొడుక్కి బాస్, నాకు కాదు అనే డైలాగ్ బలవంతంగా పెట్టించుకున్నాడు. అలాగే జనసేన గుర్తు టీ గ్లాస్ ను గిరగిరా తిప్పి పడేసిన సీన్ పెట్టించుకున్నాడు. నిజానికి ఈ రెండు సీన్లు డైరెక్టర్ సుకుమార్ కి ఇష్టం లేవట. మొదటి రోజే సినిమా చూసిన చిరంజీవి, పవన్ కళ్యాణ్ అభిమానులు నొచ్చుకున్నారు. అల్లు అర్జున్ కొంచెం తలొంచి చిరంజీవి ఇంటికి నిర్మాతలను పంపించి సన్మానిస్తూ ఫోటో మీడియాకు లీక్ చేశారు. అయినా అభిమానులు అలక వీడలేదు. సక్సెస్ మీట్ లో చిరంజీవి గురించి, పవన్ కళ్యాణ్ గురించి రియల్ స్టార్స్ అంటూ అల్లు అర్జున్ పొగడ్తలతో ముంచెత్తారు. అమలాపురంలో ఒక హాల్లో 4 టికెట్లు మాత్రమే కట్ అయ్యాయి. దాంతో షో రద్దు చేయాల్సి వచ్చింది. టికెట్ రేట్లు కూడా విపరీతంగా పెరగడంతో హాళ్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. పేరుకే 800 కోట్లు క్లబ్ దాటిందని ఆర్భాటంగా ప్రకటించుకున్నా గుండెల్లో గుబులు తప్పలేదు. ఇవాళ నిర్మాతలకు నచ్చజెప్పి అల్లు అర్జున్ ను చిరంజీవి ఇంటికి పంపించి ఆ ఫోటోలను విడుదల చేసినట్లు సమాచారం. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ అలా అల్లు అర్జున్ బెట్టు వదిలి మెట్లు దిగాల్సి వచ్చింది. చిరంజీవినా మజాకా?